సహోదరి సహోదరులారా, మరి బైబిల్ గ్రంథంలోనే మనం చదువుతూ ఉన్నాం. చదువుదాం. యేసు ప్రభు చెప్పిన మాట మరి లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుదాం. అప్పుడు యేసు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని పలికెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు క్షమించమని కోరుతున్నారు. మరి దేవుని బిడ్డవైన నువ్వు, దేవుని బిడ్డ అయిన నేను, మనం అందరం కూడా నేర్చుకోవాల్సిందే క్షమాగుణం కలిగి జీవించాలి. క్షమించాలి. క్షమిస్తేనే దీవెనలు పొందుతాం. క్షమిస్తేనే దేవుని చేత దీవించబడతాం. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పిన మాట మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో 14-15 వాక్యాలు మనం చదువుదాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 14-15 వాక్యాలు మనం చదువుదాం. పరులు చేసిన దోషములు మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషాలు క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరుల్ని మనం క్షమించినప్పుడు, పరులు తప్పుదాలను మనం క్షమించినప్పుడు, పరులు చేసినటువంటి అనేక రకాల తప్పులను మనము క్షమించినప్పుడు పరలోకంలో నీ తప్పులు కూడా క్షమించబడతాయి. మరి నీ తప్పులు క్షమించబడాలంటే ఏం చేయాలి? నువ్వు ముందు ఇతరులకు క్షమించాలి. నువ్వు ఏదైతే ఇతరులు నీకు చేయాలని కోరుకుంటున్నావు అదే నువ్వు ఇతరులకు చేయాలి. ఇతరులు నిన్ను అందరూ ప్రేమించాలని కోరుకుంటే, అందరూ క్షమించాలని కోరుకుంటే నువ్వు కూడా అందరిని ప్రేమించడం, అందరిని క్షమించడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, పరులు మీరు క్షమించినప్పుడు మీ తప్పులు కూడా పరలోకములో క్షమించబడతాయి. తర్వాత వాక్యం చదవండి. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులు కూడా క్షమించడు అట. కాబట్టి నీ తప్పులు క్షమించబడాలంటే నువ్వు కూడా ఇతరుల తప్పులు క్షమించాలి, ఇతరుల దోషాలు క్షమించాలి. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయము ఇతరులను క్షమించడం, ఇతరులను ప్రేమించడం. ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలంటే వాక్యములో ప్రభు చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయములో 37వ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 35వ వాక్యం. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపనిచో పరలోకమందలి నా తండ్రి మీ ఎడల అట్లే ప్రవర్తించును. మనందరం ఏం చేయాలట? ఒక్కొక్కరు హృదయపూర్వకంగా క్షమించాలి. ఏదో పెదాలతో ఐఎమ్ సారీ అంటే సారీ అంటాం కదా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్తారు. నిజమేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ సారీ అని నిజమేనా? ఎక్స్ట్రీమ్లీ సారీ అది కేవలం లిప్ సర్వీసే. ఇట్ ఈస్ ఓన్లీ కైండ్ ఆఫ్ జెస్చర్ అంతే. అది కాదు, ఒక్కొక్కరు ఏం చేయాలట? హృదయపూర్వకముగా తన స్నేహితుడు